దేవుని ప్రజలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అనగానే కేవలం పరిశుద్ధాత్మ సహవాసంలో వాక్యాన్ని భుజించటం, విన్న వాక్యాన్ని లోకంలో బ్రతుకుతున్నప్పుడు చెడిపోకుండా మన హృదయాలకు కావలిగా ఉంచుకోవడం. ఆ వాక్యం పాపానికి వ్యతిరేకంగా, పాపానికి దూరంగా మనల్ని ఉంచే ఒక సాధనంగా మనం దాన్ని మలుచుకోవటం. ఆ వాక్యంతో బలాభివృద్ధి నొందుతూ, ఆ వాక్యంలో ఎదుగుతూ, శక్తి పొందుతూ, ప్రభువును మన ప్రాణం కంటే ఎక్కువగా కూడా ప్రేమించటం, ఆయన కొరకు ఈ భూమి మీద బ్రతకటం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చటం, ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకొని దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా వర్ధిల్లడం. దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. అందుకే మనం ఇక్కడికి వస్తున్నాం. నేను ఎప్పుడు చెప్తాను, మీరు వచ్చేది మీ హృదయాలు దేవుని మాటలతో నింపుకోవడానికి మాత్రమే. దానికంటే గొప్ప కార్యం అంటూ ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. అది మీరు నమ్మాలి. దానికంటే గొప్పది ఏది ఉండదు. దేవుని వాక్యం, స్వచ్ఛమైన వాక్యం మన హృదయాలలో నింపబడినప్పుడు బైబిల్ ఒక మాట చెప్తోంది, నీ వాక్యం నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగు. లోకంలో మనం చెడిపోకుండా, పడిపోకుండా మనల్ని కాపాడేది జీవవాక్యమే. సో కాబట్టి ఈ రోజుల్లో అనేక చోట్ల ఆ వాక్యం యొక్క కొరత, ఆ వాక్యం కరువు అయిపోవడం చూస్తున్నాం. ఆ వాక్యం కరువు అయిపోతుంది. అది చాలా బాధాకరం. అది కరువు కాకూడదు. అది సమృద్ధిగా దొరకాలి. ఎందుకంటే ఒకానొక టైం వచ్చినప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండవు. మనం వినాలనుకున్న ఒక్కోసారి వాక్యం వినలేమేమో. ఎందుకంటే రోజులన్నీ ఒకలా ఉంటాయా? ఉండవు. మణిపూర్ చూడండి, మణిపూర్ మంటల్లో తగలడిపోతోంది. పరిస్థితులు చాలా భయానకంగా మారాయి. నేను ఆల్రెడీ మాట్లాడాను దాని గురించి. చాలామంది అక్కడ ఆరాధించడానికి గూడు లేక, చదువుకోవడానికి దేవుని జ్ఞానం లేక, వినడానికి దేవుని వాక్యం దొరక్క శోధనలో ఉన్నారు. వాళ్ళు శోధనలో ఉన్నారు. వారి కొరకు మనం బలంగా ప్రార్థన చేయాలి. మన చేతనైతే వాళ్ళకి సహాయం అందించాలి. అంటే అదే పరిస్థితి ఇక్కడ రాదు అనడానికి గ్యారంటీ లేదు. ఫ్యూచర్లో ఒకవేళ ఏమో, ఐగుప్తులో ఇశ్రాయేలు సుభిక్షంగా ఉంటాం అనుకుని వెళ్ళారు. యోసేపు ఉన్నాడు మాకు ఇక్కడ, మా ప్రధానమంత్రి, ఆయన ఉన్నంత వరకు మాకు ఏ డోకా లేదు, మేము ఇక్కడ సుభిక్షంగానే ఉంటాం అనుకున్నారు ఐగుప్తులో ఇశ్రాయేలీలు. కానీ కొన్నాళ్ళకి యోసేపుని ఎరుగని కొత్త రాజు వచ్చాడట. యోసేపుని ఎరుగని కొత్త రాజు వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ ఏమైపోయాయి చెప్పండి? ఏమైపోయాయి? తారుమారైపోయాయి. ఆ పరిస్థితిలో కూడా, హింసలో కూడా, శోధనలో కూడా, వేదనలో కూడా నిలబడగలిగేంతటి విశ్వాసం, సామర్థ్యం మనకు ఉండాలంటే మనలో ఏముండాలి? వాక్యం అనే పునాది ఉండాలి. అది మిస్ చేసుకుంటున్నారు ఈరోజు చాలామంది. మెయిన్ మన బ్రతుకుల్ని నిలబెట్టేది వాక్యం. అందుకే యాకోబు 1:21 అంటాడు, తమ్ముడు కూడా అదే చెప్పాడు ఇప్పటివరకు మీకు. యాకోబు 1:21 అంటాడు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. నేను ఎప్పుడు అదే చెప్తా, వాక్యం కంటే గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు. నేను చాలాసార్లు చాలామంది అడుగుతారు, అయ్యా మీ సాక్ష్యం చెప్పండి అంటారు నన్ను. నేనంటాను, నా సాక్ష్యం వింటే నీకు వచ్చేది ఏముంది? ఏమి రాదు. అదేదో ఎంటర్టైన్మెంట్ లాగా, నా జీవితంలో అది జరిగింది, ఇది జరిగింది, ఆ సంవత్సరం ఇది జరిగింది, ఈ సంవత్సరం ఇది జరిగింది, ప్రభు అలా తీసుకొచ్చాడు, ఇలా తీసుకొచ్చాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, చివరికి తీసుకొచ్చి ఇక్కడ సేవకుడిగా నిలబెట్టాడు. ఎవరైనా వచ్చి అక్కడే కదా ఆగుతారు. నువ్వైనా నేనైనా వచ్చి ఎక్కడ ఆగుతాం? ఎన్ని సాక్ష్యాలు చెప్పినా చెప్పండి, ఎక్కడ ఆగుతాం చెప్పండి? నీ సాక్ష్యమైనా నా సాక్ష్యమైనా చివరికి వచ్చి ఆగేది ఎక్కడ? దేవుని సన్నిధిలోనే కదా. సో అది బెటరా, వాక్యం మాట్లాడుకుంటే బెటరా అని అడుగుతాను నేను. నా సాక్ష్యం మీకు ఎక్కువ శక్తినిస్తుందా? దేవుని వాక్యం మీకు ఎక్కువ శక్తినిస్తుందా? ఏది ఎక్కువ శక్తినిస్తుంది కదా? సో కాబట్టి నా సాక్ష్యం పక్కన పెట్టండి, మీది నాది ఒకటే సాక్ష్యం. అందరూ ఒకే బడిలో చదువుకుని వచ్చాం. నేను నా పాపాన్ని తొలగించుకోవడానికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాను, నువ్వు నీ పాపాన్ని తొలగించుకోవడానికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు. నీకు రక్షణ అవసరం, నాకు రక్షణ అవసరం. సో కాబట్టి ఇప్పుడు నీ సాక్ష్యం నా సాక్ష్యం పంచుకుంటే ఒకే బడిలో చదువుకొచ్చిన వాళ్ళు ఏం పంచుకుంటాం? అంతే కదా. నీది నాది ఒకటే బడి కదా.
సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏది? శక్తినిచ్చేది ఏది? సాక్ష్యమా వాక్యమా? అంటే వాక్యమే మన సాక్ష్యం. నా పాయింట్ మీకు అర్థం కావాలి. వాక్యమే మనందరికీ సాక్ష్యం, ఇంకంతే. అది ప్రకటించుకుంటేనే మనం మన సాక్షులం, క్రీస్తుకు సాక్షులం. క్రీస్తు సువార్తను ప్రకటించే ప్రతివాడు క్రీస్తుకు సాక్షి. ఎందుకు అనంటే ఆ వాక్యమే నీ పాదాలకు దీపము, నీ త్రోవకు వెలుగు, నీ జీవితాన్ని నిత్యజీవం వరకు నడిపించేది కనుక ఎప్పుడు కూడా వాక్యాన్ని ఆహారంలాగే భావించండి. అన్నం చూసినప్పుడు మనకి పవిత్రమైన భావన కలుగుతుందా కలగదా? అన్నం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? నా చిన్నప్పుడు నేను అన్నం తినేటప్పుడు మెతుకులు చుట్టూ పడిపోతుంటే మా అమ్మ అనేది, అరే నాయనా చాలా తప్పు, చుట్టూ అలా మెతుకులు ఒలకపోయకూడదు. మన తాతయ్య ఆ మెతుకులు తీసి మళ్ళీ కంచోలో వేసేవాడు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారట. నాకు తెలియదు ఆయన ఎలా ఉంటాడో తెలిసి ఫోటో చూశాను, కానీ నేను పుట్టేసరికే చచ్చిపోయాడు. మెతుకులు తీసుకుని కంచంలో వేసేవాడు. ఎందుకంటే రైతుగా అతనికి ఆ మెతుకుల విలువ తెలుసు. ఆహారాన్ని వృధా చేయనిచ్చేవాడు కాదు, కింద పడిన మెతుకును కూడా కంచంలో వేసేవాడు. అలా వృధా చేయకురా నాయన, జాగ్రత్తగా తిను అని నేర్పించేది మా అమ్మ. అందుకే ఇప్పటికే నేను ఎప్పుడు తిన్నా ఒక్క మెతుకు కూడా నా కంచం పక్కన పడదు. నిజం చెప్తున్నాను. నేను ఎప్పుడు భోజనం చేసినా నా కంచం పక్కన ఒక్క మెతుకు కూడా పడదు. ఎందుకంటే నేను కొండలాగా ఇంత పెట్టుకోను, తక్కువ పెట్టుకొని ఆ తిన్న తర్వాత అవసరమైతే మళ్ళీ కొంచెం పెట్టుకుంటా. అంత విలువిస్తాం మనం అన్నానికి. హైందవ సోదరులు అయితే అన్నమే పరబ్రహ్మ స్వరూపం అంటారు, అంత విలువిస్తారు. శరీరానికి బలాన్ని ఇచ్చే అన్నం దేవుని స్వరూపం అయితే ఆత్మకు బలాన్ని ఇచ్చే అన్నం మరి ఇంకెంత గొప్పదైన దేవుని స్వరూపం అనాలి? మీరు చెప్పండి. శరీరము జీవింపజేయునదా, ఆత్మ జీవింపజేయునదా? ఆత్మయే జీవింపజేయునది, శరీరం కేవలము నిష్ప్రయోజనం అన్నాడు యోహాను 6:63లో. కాబట్టి అంత గొప్పదైన ఆహారాన్ని భుజించడానికి మనం ఇక్కడికి వస్తున్నాం అంటే చాలా భక్తి శ్రద్ధలతో ఉండాలి, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకోవాలి. ఒక విలువైన సందేశాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. శ్రద్ధాశక్తులతో విందాం, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా కన్న తండ్రి, కృపానిధి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల దేవా, ఒక ప్రణాళిక కలిగి మమ్మల్ని అందరినీ లోకానికి పంపించారు, ఈ తరంలో పుట్టించారు, ఈ తరంలో మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటున్నారు. ప్రభా, మీ కృపను మీ యొక్క దయను మా పట్ల ఉంచినందుకు స్తోత్రం తండ్రి. ఇంకా బలపరచండి, సంఘాన్ని దీవించండి, అనేక మందికి సత్యవాక్యాన్ని వ్యాపింపజేయడానికి మమ్మల్ని అందరినీ సాధనాలుగా వాడుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ఆత్మశక్తితో మీ ఆత్మ సహాయముతో నింపమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మీరు నమ్మితే ధన్యులు, నమ్మకపోతే ఇంకా ధన్యులు కాదు. నమ్మాలి. వ్యర్థంగా ఈ భూమి మీద ఏదీ జరగదు. ప్రతిదీ తన పని నిమిత్తము దేవుడు సృజించాడట. ప్రతిదానిని దాని పని నిమిత్తము దేవుడు సృజించెను. ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంది, ప్రతిదానికి ఒక పని ఉంది. నీకు నాకు కూడా రేపొద్దున చనిపోయిన తర్వాత సమాధి మీద 2 డేట్లు వేస్తారు. ఒకటేమో జననం, రెండోదేమో మరణం. మధ్యలో ఉన్నది మనకివ్వబడిన జీవితం, నీకు నాకు ఇవ్వబడిన జీవితం. అది ఎన్ని సంవత్సరాలో ఇప్పుడు తెలీదు. మనం పోయాక మన వెనక ఉన్న వాళ్ళు చెప్తారు, ఓ ఇన్ని సంవత్సరాలు అని. అది దేవుని విషయంలో నా ప్రణాళిక. అది 60 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళే కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు. అది ఎన్నేళ్ళైనా ఈ తరంలో మాత్రమే నువ్వు కనబడతావు. ఈ తరంలో నువ్వు కనబడతావు. మరో తరం వచ్చేసరికి నీ పని లేదు ఇంకా. అందుకే బైబిల్ గ్రంథం ఒక మాట చెప్పింది, దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. అంటే నువ్వు ఏం చేసినా ఇప్పుడే చెయ్యి. ఇదే నువ్వు చేయాల్సిన సమయం, ఇదే నువ్వు చేయాల్సిన సమయం. ఇది దాటిపోతే ఏం చేయలేవు. అందుకే అంటాడు, కాలము నెరిగి నిదుర మేలుకుని వేళ అయినది తెలుసుకునుడి, సమయమును సద్వినియోగము చేసుకునుడి. దుర్వినియోగం చేయకండి, జ్ఞానుల వలె నడుచుకోండి, అజ్ఞానుల వలె కాక. ఈ భాషా ప్రయోగాలన్నీ ఎందుకు చేయబడ్డాయంటే టైం అనేది కొవ్వొత్తిలా కరిగిపోతుంది.
మనందరి జీవితాల్లో నుండి కరిగిపోతుంది అది. దాన్ని వెనక్కి తీసుకురాలేం. దాంతోపాటు మనం పరిగెత్తగలం తప్ప దాన్ని మనం వెనక్కి తేలేం. దాంతోపాటు పరిగెత్తటమే. అర్థమైందా? ఒక బండి వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది, ఇంకా దాంట్లో నువ్వు ఉన్నావంటే నువ్వు వెళ్ళిపోతావు. దాన్ని ఆపటం నీ వల్ల కాదు, ఆగటం నీ వల్ల కాదు. వెళ్ళేదాన్ని సద్వినియోగం చేసుకో అంతే. అందులో నిద్రపోతా అంటే నీ ఇష్టం, అది అలా వెళ్తానే ఉంటుంది. ఒకనొక టైం వచ్చిన తర్వాత నువ్వు దిగిపోవాలి, నీ స్టేషన్ వచ్చిన తర్వాత నువ్వు దిగిపోవాలి. సో దాన్ని యూటిలైజ్ చేసుకున్నవాడు తెలివైనవాడు, యోగ్యుడు. దాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నవాడు మూర్ఖుడు, తెలివి తక్కువవాడు. కాలం ఎవరి కోసం ఆగదు. అలాంటి కాలాన్ని దేవుడు మనకిచ్చి, సమయాన్ని మనకిచ్చి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పాడు. చాలా క్లియర్గా ఉంది బైబిల్లో. మీ సమయాన్ని ఏం చేసుకోవాలని ఉంది బైబిల్లో? సద్వినియోగం చేసుకోండి. అంటే ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఎప్పుడూ నిరాశ చేసుకోవద్దు. ఏ విషయంలో కూడా మీరు నిరాశకు గురి కావద్దు. అంతా మీ మంచికే, అంతా మీ మంచికే. భక్తుల జీవితాలు చూసుకోండి, కావాలంటే మనకు చాలా శక్తినిస్తాయి. భక్తుల జీవితాలు మనకి చాలా ఇన్స్పిరేషన్ ఇస్తాయి, చాలా మోటివేషన్ ఇస్తాయి. అసలు ఆ జీవితాలు చూస్తుంటే మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఆ బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం అని ఒక గ్రంథం ఉంది. ఎస్తేరు గ్రంథం అంటే మీరు ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు కదా, కీర్తనలు వరుసగా ఉంటాయి కదా, యోబు, కీర్తనలు. సో ఇక్కడ ఈ ఎస్తేరు గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథానికి వెళ్ళినప్పుడు మనకు ఒక విషయం అర్థం. దీని ముందు నెహెమియా ఉంటుంది, తర్వాత ఎస్తేరు ఉంటుంది. మీకు క్రమంలో, పుస్తకాల క్రమంలో ఫస్ట్ ఏది ఉంది? నెహెమియా ఉంది. తర్వాత ఏముంది? ఎస్తేరు ఉంది. బేసిక్గా మీరు బైబిల్ చదివేటప్పుడు ఏమనుకుంటారంటే, నెహెమియా గారి చరిత్ర అనంతరం ఎవరి చరిత్ర జరిగింది అనుకుంటారు? ఎస్తేరు గారి చరిత్ర జరిగింది అనుకుంటారు. కానీ వాస్తవానికి నెహెమియా గారి చరిత్రే ఎస్తేరు గారి చరిత్ర తర్వాత జరుగుతుంది. రెండింటికి తేడా ఉంది. అర్థమైందా? ఎస్తేరు చరిత్రే ముందు, తర్వాత నెహెమియా. ఎందుకంటే బబులోనీల పాలన అనంతరం పర్షియన్స్ పాలన వచ్చింది. అహష్వేరోష్ అనే ఆయన పర్షియన్స్ రాజు. అర్థమైందా? ఈ పర్షియన్స్ రాజు చరిత్ర జరుగుతున్నటువంటి కాలంలో ఎస్తేర్ అనే ఒక అమ్మాయి పుట్టింది. ఒక పసిబిడ్డ కేరకేరమంటూ పుట్టింది. పుట్టాక కొన్నాళ్ళకి అమ్మా నాన్న చచ్చిపోయారు. అమ్మా నాన్న చచ్చిపోతే అనాథగా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరో ఒకరు పెంచుకోవాలి, ఎవరో ఒకరు ఆదరించాలి. ఎవరో ఒకరు ఆదరించకపోతే అమ్మాయి ఏమైపోద్ది? చచ్చిపోద్ది కదా. మరి చిన్న వయసులో ఏ తోడు లేకుండా బ్రతకడం ఇంపాసిబుల్. పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? నో, ఇంపాసిబుల్. ఎందుకంటే 3 ఏళ్ల వయసు వచ్చేంత వరకు మనకి ఏమీ తెలీదు. మొదటి 6 నెలలు చాలా క్రిటికల్. ఎంత క్రిటికల్ అంటే ఎవరొకరు సపోర్ట్ లేకుండా లేవలేము, ఎవరొకరు సపోర్ట్ లేకుండా పాలు దగ్గరికి రావు, ఏడవడం తప్ప ఏమి చేయలేము. ఆ వయసులో 6 నెలల వయసులో మనం అందరం ఏం చేసాం? మనకేం తెలుసు? గుర్తుండి చావదు కదా. ఇప్పుడు ఏడిచే వాళ్ళని చూసి ఓహో 6 నెలల వయసులో నా పరిస్థితి ఇదే అని అనుకుంటాం మనం, అంతే. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి పాలు పోస్తారు, తాగుతాం. పోసేది ఎవరో కూడా తెలీదు. అమ్మ స్పర్శ ఒక్కటి అర్థం అవుద్ది. అమ్మ ఉంటే ఆ రొమ్ము పాలు తాగుతాం, ఎందుకంటే ఆ కడుపులోనే పెరిగాం కాబట్టి. వాళ్ళ అమ్మ లేదనుకోండి, ఆ స్పర్శ కూడా తెలీదు. ఎవరో తెచ్చి పాలు పోయాలి, ఎవరో తెచ్చి నీళ్లు పోయాలి, ఎవరో స్నానం చేయించాలి, ఎవరో నీ మలమూత్రాలు కడగాలి, ఎవరో నిన్ను జోలపాడాలి, ఎవరో నిన్ను నిద్రపుచ్చాలి. కుక్కలు వచ్చి పీకేయకుండా, కాకులు వచ్చి పొడి చేయకుండా, ఎవరో వచ్చి ఎత్తుకుని పోకుండా, అన్ని విధాల వయస్సులో కాపాడుకోవడం అంటే నాకు తెలియని స్థితిలో నన్ను ఎవరో కాపాడుతున్నారు. అవునా కదా? అది అమ్మ అయిందో, నాన్న అయ్యాడో, లేకపోతే ఇంకొకటి ఎవరైనా అయ్యాడో మనకు తెలీదు. అనాథ పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? నిన్ననో మొన్ననో ఒక వీడియో వచ్చింది కదా, సిమెంట్ సంచుల్లో కట్టేసి ఒక పిల్లాడిని, చిన్న పసిగుడ్డు సిమెంట్ సంచిలో పెట్టేసి పడేశారు. 2 సిమెంట్ సంచులు, ఒక సంచిలో ఒక సంచి పెట్టి పడేశారు. పిల్లాడో పాపో తెలీదు.
రక్తం ఇంకా ఒంటి నిండా ఉంది, అంటే జస్ట్ న్యూ బోర్న్ బేబీ, ఆ రోజే పుట్టిందో అంతకు ముందు రోజు పుట్టిందో మరి తెలియదు, మరి చచ్చిపోద్ది. సిమెంట్ సంచిలో పెడితే సిమెంట్ సంచిలో పిల్లలు బతుకుతారా? ముక్కుల్లోకి వెళ్ళిపోద్ది కదా సిమెంట్ పౌడరు, చచ్చిపోతారు, ఉండరు. చాలా కష్టం. ఒకళ్ళు బతికారంటే బతకొచ్చు, అదృష్టం ఇంక అది. అంటే పుట్టడం తెలీదు, చావడం కూడా తెలీదు. సపోర్ట్ లేకపోతే బతకలేము. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, అమ్మా నాన్నల్ని మరీ అంత చీప్గా తీసిపడేకు. అంటే అందరూ మంచోళ్ళు ఉండరు, అమ్మా నాన్నల్లో కొందరేమో తేడాగా ఉంటారు. 90% మంచోళ్ళు ఉంటారు, 99%. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టకపోతే మనం ఇంతటి వాళ్ళం అవ్వం. అది మాత్రం ఒప్పుకోవాలి, ఎవరైనా సరే ఒప్పుకోవాలి. ఏమండి? సో అలాంటి స్థితిలో ఈ అమ్మాయి ఉంది. అమ్మ లేదు, నాన్న లేదు, ఇద్దరు చచ్చిపోయారు. ఎవరు పెంచాలి మరి? ఎవరొకరు మహానుభావులు ఆదుకోవాలి కదా. ఆ టైంలో ఆదుకున్నవాడే మొర్దెకై. చూడండి 7వ వచనం, 2:7, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. తన పినతండ్రి కుమార్తెట అంటే చిన్నాన్న కూతురు, అంతే కదా. పినతండ్రి కూతురు అంటే ఏమవుద్ది? చిన్నాన్న కూతురు అవుద్ది. చిన్నాన్న కూతురు అంటే వరుసకి మనకైతే చెల్లెలు, మరి వాళ్ళకి ఏంటో మన వరుసలాగా అందరి వరుసలు ఉండవు కదా. కూతురు అనుకోండి, అంతే కదా. కూతురు అవ్వచ్చు. కొన్ని చోట్ల కొన్ని వరుసలు వేరువేరుగా ఉంటాయి. మన భారతీయ సంప్రదాయంలో ఇక్కడ అంటే మన 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 ఏరియాస్లో అన్నయ్య బిడ్డని ఏమంటారు? అన్నయ్య బిడ్డని కూతురు అంటారు. మేనగోళ్ళు ఎందుకంటారు? గొప్పోడు నువ్వు. అన్నయ్య బిడ్డని ఏమంటారు? కూతురు అంటారు, కూతురులా భావిస్తారు. కానీ కొన్ని చోట్ల కొన్ని సామాజిక వర్గాల్లో వివాహాలు చేసుకుంటారని విన్నాను నేను. అన్నయ్య బిడ్డను వివాహం చేసుకుంటారట వాళ్ళు. సో వాళ్ళ వరుసలు అలా ఉండొచ్చు. సో ఇక్కడ పినతండ్రి కూతురు అవ్వచ్చు, లేకపోతే చెల్లెలు అవ్వచ్చు. వాళ్ళ విషయం పెంచాడట, కూతుర్ని పెంచినట్టే పెంచాడు. ఈ మొర్దెకై అనే ఆయన పెంచాడు ఆమెని, ఒక తండ్రి స్థానంలో ఉండి పెంచాడు. ఇప్పుడు ఎంత తండ్రి స్థానంలో ఉండి పెంచినా ఆమెకు అమ్మా నాన్న లేనట్టేగా. చెప్పండి, ఉన్నట్ట లేనట్ట? లేనట్టే. ఒక రకంగా తల్లి తండ్రి లేని బిడ్డ, అనాథ బిడ్డ. ఆ తల్లిదండ్రి లేని బిడ్డని చేరదీసింది మొర్దెకై. ఇప్పుడు మొర్దెకై కానీ యూదులందరూ పరాయి దేశంలో బానిసలుగా బతుకుతున్నారు. పరాయి దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న సిచ్యువేషన్లో ఆమె పుట్టడం, వాళ్ళు ఆ బాధల్లో బతకటం, ఆ కష్టాల్లో బతకటం. అప్పుడు అనుకుంటారు చాలామంది, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించుకున్నావు? ఏంటి నాకు ఈ బాధలు? పుట్టగానే అమ్మా నాన్న చనిపోవడం నాదా బాధ్యత, నాదా తప్పు, నాకేంటి కష్టాలు, నాకేంటి కన్నీళ్ళు అనుకోవచ్చు కదా. ఛాన్స్ ఉంది, దేర్ వాజ్ ఏ ఛాన్స్. బట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు. అందుకే బైబిల్ ఒక మంచి మాట చెప్పింది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలామంది జీవితాలు ప్రారంభంలో ఉన్నట్టు ముగింపులో ఉండవు, అలాగని అన్నీ ఒకలా ఉండవు, కొన్ని రివర్స్ అవుతుంటాయి. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, చిన్నప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాడట. కానీ మరణించేటప్పుడు ఎలా మరణించాడు? మంచి హోదాలో ఉండి మరణించాడు, మంచి శాస్త్రవేత్తగా మరణించాడు కదా, రాష్ట్రపతిగా మరణించాడు. కానీ చిన్నప్పుడు తిండికి లేదట ఆయనకి, తిండికి ఉండేది కాదట. అన్ని బాధలు అనుభవించాడట ఆయన, అన్ని కష్టాలు అనుభవించాడట. ఆయన జీవిత చరిత్ర చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, నేను చదివాను ఆయన బుక్స్. సో మన ప్రారంభం ఇంపార్టెంట్ కాదు, మన ముగింపు ఇంపార్టెంట్. ఇప్పుడు మన వర్తమానం వీక్గా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మనకు తెలీదు. సో ఇప్పటి పరిస్థితిని చూసి ఇదే ఎలా ఉంటుంది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకోవడం పొరపాటు. నేను ఒక మాట చెప్తాను, నరికేసిన మొద్దును చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అయ్యో దీని బతుకు ఇంకెక్కడితో అయిపోయింది అనిపిస్తుంది. సరిగ్గా వర్షాకాలం రాగానే, వర్షాలు పడగానే
చినుకు తడి తగలగానే ఆ ముద్దులో నుండి ఏం బయటకు వస్తాయి? పచ్చగా చిగురులు బయటకు వస్తాయి. అప్పుడేమనిపిస్తుంది? అరే రే, అయిపోయింది అనుకున్న చోట ఏమొచ్చాయి? చిగురులు వచ్చాయి. అంటే అయిపోయిందా ఇంకా ఉందా? చెప్పండి, అయిపోయిందా ఇంకా ఉందా? ఇంకా ఉంది. అర్థమవుతుందా? యూ విల్ గెట్ ఎ బ్రైట్ ఫ్యూచర్. హోప్ఫుల్గా ఉండాలి, అంతే తప్ప హోప్లెస్గా ఉండకూడదు. యథార్థంగా, నమ్మకంగా, హోప్ఫుల్గా ఎదురు చూడాలి. ప్రభువా, నన్ను పుట్టించావు అంటే ఏదో ఒక పని ఉందయ్యా నాకు, నేను వ్యర్థంగా పుట్టలేదు. నేను ఎప్పుడైతే అనుకుంటా, నేను రాజుని, రాజులైన యాజక సమూహంలో నేను ఒక రాజుని. నన్ను తలగా చేశాడు తప్ప నన్ను తోకగా చేయడు. అర్థమైందా? ఎవరినైనా తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తాడు తప్ప నన్ను ఎవడి కాళ్ళ దగ్గర పడేయడు. ఎందుకంటే వాళ్ళు కాళ్ళ మీద నిలబడడానికి కూడా అవసరమైతే దేవుడు మన ద్వారానే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. మనం లేకపోతే వాళ్ళ బతుకులే లేవు, వాళ్ళకి అసలు పునాదే లేదు. అలా దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు ఆనంద తైలంతా అభిషేకించి అప్పర్ స్టేజ్లో పెడతాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, రాజులైన యాజక సమూహం అన్నావు కదా, కానీ ప్రస్తుతానికి నా పరిస్థితి బాగాలేదు కదా నువ్వు అనుకున్నావు అనుకో, అది పొరపాటు. ప్రస్తుతానికి అంటే ఆ సిచ్యువేషన్లో ప్రస్తుతానికి ఎస్తేరు ఎవరు అనాథ. ఇప్పుడు ఎస్తేరు అనాథగా ఉన్నప్పుడు మొర్దెకై దగ్గరికి దేవుడు పంపించి పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు. పరిస్థితులు అయితే బాగాలేదు, వాళ్ళ బతుకులంతా బానిస బతుకులు. ఎవరో పరిపాలన కింద బతుకుతున్నారు వీళ్ళు, బతుకుతున్నారు, బానిస బతుకులు కదా. ఈ బానిస బతుకుల్లో సిచ్యువేషన్స్ చూడండి, మనకి తెలియకుండా అలా 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 అల్లుకుంటూ వచ్చేస్తా. చూడండి, పాదు అల్లుకుంటూ పోయినట్టే మనకు తెలియకుండానే దేవుడు అనుకూలంగా మార్చేస్తాడు పరిస్థితులు. అవి ఎందుకు అలా జరిగాయంటే మనకు తెలియదు. మనకు తెలియదు నిజంగానే. రాజుగారట దాదాపు 180 రోజులు చేసిరట విందు. అంటే ఆ వచ్చిన వాళ్ళందరికీ తన రాజ్య ఘనతను చూపించడానికి ఎన్ని రోజులు పట్టిందట? దాదాపు 180 డేస్. 180 డేస్ అంటే 6 నెలలు. ఆ రాజ్య మహిమ చూపించడానికి 6 నెలలు పట్టిందట. 4వ వచనం, మొదటి అధ్యాయం. ఐశ్వర్య ప్రభావాలు, తన మహత్యాతిశయ ఘనతలు అనేక దినములు అనగా 180 డేస్, 180 దినములు కనపరిచాడట. అంటే 180 రోజుల పాటు ఆ రాజ్య మహత్యాన్ని చూస్తూనే ఉన్నారంటే ఇంకా తరుగుతులేదు. 180 రోజులు పట్టిందట అదంతా చూడడానికి. అంటే ఒక 6 నెలల పాటు పండగ జరిగింది అనుకోండి, 6 నెలల పెద్ద పండగ. అలాగే ఒకరోజు విందు చేద్దాం అనుకున్నాడట రాజ్యంలో, ఎవరికి తక్కువ లేకుండా కావాల్సినంత పెట్టేయండి అంటే 7 రోజుల పాటు పెట్టారు. అదే 5వ వచనం చివరి మాట ఉంటుంది, 7 దినములు విందు చేయించాడు. తర్వాత వచ్చిన వాళ్ళకి 7వ వచనంలో బంగారు పాత్రలో ద్రాక్షారసం పోసారట. ఎవరికి తక్కువ చేయలేదట, ఎంత కావాలంటే అంత పీతల్లో తాగేసిపోయేవారట. మీ ఇష్టం, మీ తృప్తి కలిగినంత ఎంత కావాలంటే తాగేయండి అని పోసేసారట. అంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొదువా అన్నట్టు రాజుగారికి మనసు ఎందుకు పుట్టింది? దీంతో దేనికో లింక్ ఉంటుంది. ఒక పని జరిగింది అంటే దీంతో దేనికో ఏముంటుంది? లింక్ ఉంది. ఈ మనసు ఎందుకు పుట్టిందంటే ఆ పండగలో రాణిగారు కూడా విందు మొదలెట్టింది వాళ్ళ బ్యాచ్తో. లేడీస్ జెంట్స్ అన్నట్టు లేడీస్ అందరు కలిసి ఇంకో విందు స్టార్ట్ చేశారు. రాణిగారు తలుచుకుంటే వాళ్ళకేం కరువు, ఇక్కడ రాజుగారు అక్కడ రాణిగారు వస్తీ విందు మొదలుపెట్టింది. విందు జరుగుతుంది. అప్పుడు ఆమె బహుసౌందర్యవతి. వచ్చిన వాళ్ళందరికీ తన భార్య అందాన్ని చూపించాలనుకున్నాడు రాజుగారు. పిలిపించండి అంటే కాళ్ళేది అవతల బాగుంది. మరి అంతే, మేము కూడా బిజీగా ఉన్నాం, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి, మాకు హక్కులు ఉంటాయి, హక్కుల కోసం పోరాడతాం అన్నట్టు. తప్పేం కాదులేండి, అందరూ సమానమే. సో నా వైపాల కోపంగా చూస్తున్నారంటే అందరూ సమానం అంటే ఒప్పుకోరా అయితే? ఒప్పుకో సీను, నువ్వు మీ ఆవిడ కూడా కోపంగా చూస్తున్నావు మరి. సో అందరు సమానమే. ఆవిడ అందట నేను రానందట. ఆవిడ కూడా తాగేసిందేమో మరి అప్పటికి. వాళ్ళు ఇది చేసుకున్నారు కదా మరి.
సో నేను రాననేసరికి ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను పిలిపిస్తే రానంటదా, నేను పిలిస్తే రానంటదా అని పెద్ద కోపం వచ్చేసరికి ఆ ప్రధానులందరూ వచ్చి, ఏంటి సార్ అసలు ఎంత అవమానం జరిగిపోయింది బాబు, ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అయిపోయింది నీకు అని ఇంకో పుల్ల మీద పుల్ల వేయడం మొదలెట్టారు. నీ బతుకు తగలయ్యాను, అసలు రాజువైనా రాణి దగ్గర నీకు విలువ లేదంటే ఇంకా మాకేమిస్తారు మా భార్యలు విలువ, రాణిగారే రాజుగారికి విలువలు ఇవ్వలేదంటే ఇంకా మా పరిస్థితి ఏందయ్యా బాబు, మాకు అసలు విలువ ఎవరు, ఇంకా మమ్మల్ని అందరినీ ఇంకా కూరలో కరివేపాకులో తీసి అవతల పడేస్తారు అనేసరికట ఒక చట్టం చేశారట. ఏంటా చట్టం? పురుషులకు స్త్రీలందరూ లోబడాలి, పురుషుడే ఇంటికి యజమాని అని ఒక చట్టం చేశారట. మొత్తమే చట్టం చేసిన తర్వాత ఇంకా వస్తిని ఉద్యోగులను తీసేయాలి, అంటే రాణి స్థానంలోంచి వస్తిని గెంటేసి ఇప్పుడు కొత్త అమ్మాయిని తెచ్చుకోవాలంటే మీరు రాణిగా అని ఒక ప్రతిపాదన చేశారు. ఇప్పుడు చూడండి, విందు జరగకపోతే, 2 విందులు జరగకపోతే, వీళ్ళందరూ తాగి తందనాలు ఆడకపోతే, ఆమె అందాన్ని అందరికీ చూపించడానికి మేకప్ వేసుకు రమ్మని ఈయన చెప్పుండకపోతే, ఆ టైంలో మరి ఆవిడకి మూడు బాగలేదో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా అన్నారో, ఎప్పుడు పడితే ఆవిడ పిలిస్తే వెళ్ళిపోతామంటే మనం కూడా రానులేం కదా అని ఏమైనా అన్నారో, ఎందుకు ఆ సిచ్యువేషన్లో ఆమె నోటి వెంట ఆ మాట వచ్చిందో, నేను రానని రాలేదు. కొంతవరకు అది కూడా ఎలాగూ పెద్దోళ్ళ చేతుల్లోనే ఉందండి న్యాయం. అంటే మనది ఏ టైప్ అంటే ప్రజాస్వామ్యంలా కనబడుతున్న రాజరిక వ్యవస్థ అనమాట. ఎలాంటిది మంది? చూడ్డానికి ఎలా కనబడుద్ది మంది? ప్రజాస్వామ్యంలాగే కనబడుద్ది, కానీ ఇది కూడా ఒక రకంగా ఏంటి, రాజరికంలాగే తగలడింది. ఈ 5 ఏళ్ళు వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసిందే చట్టం, వాళ్ళు చేసిందే శాసనం. వాళ్ళ దగ్గర నేను ప్రజలే ప్రభువులు అంటే అవతల అంటారు. చదువుకోనకు మాత్రమే ప్రజలు ప్రభువులు, ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకొనబడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని సోషల్ పుస్తకాలు చదువుకోవడానికే మనం, అంతే కదా. డైరెక్ట్గా వెళ్ళి ఏదో ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకొనబడింది, ప్రజల కొరకు ఎన్నుకొనబడింది, ప్రజల వలన అని అన్నాం అనుకో, అవతలబాయ్ అంటాడు. రానిస్తారు నేను గేటు దగ్గరికి, ఈ మాటకైనా విలువ ఉంటుందా? ఉండదు. సో కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలా కనబడుతున్న రాజరికం, అంతే కదండి. ఇప్పుడు న్యాయం ఏమైనా జరుగుతుందా? లోక చట్టాలు ఎలా ఉన్నాయి చూస్తున్నాం కదా. కొని పడేస్తున్నారు డబ్బు. నువ్వు డబ్బు చల్లేస్తే నీదే గెలుపు, నువ్వే గెలుస్తావు. డబ్బు చల్లలేనోడు ఓడిపోతాడు. మనం చూసాం కదా, నార్త్ సైడ్ ఒక అమ్మాయిని ఒక ఎమ్మెల్యే రేప్ చేశాడు, తెలుసు మీ అందరికీ. రేప్ చేసి ఆ అమ్మాయి కేసు పెట్టడానికి వెళ్తే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళందరినీ లేపేశారు. కోర్టుకి వెళ్తుంటే ట్రాక్టర్ని గుద్దించేసి యాక్సిడెంట్ చేసి చంపేశారు. ఏమీ లేదు, మొత్తం కేసు మొత్తం వాడు నిర్దోషి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఇప్పుడు నిర్దోషి, చంపేశాడు. ఎవరు చంపారంటే అందరికీ తెలిసి ఆడే చంపాడని, కానీ ఆధారాలు ఏవి అంటది కోర్టు. అంటదా? అంతే. ప్రతిదానికి ఏం కావాలి కోర్టుకి? సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట నువ్వు చెప్పిందే నేను నమ్ముతా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బోన్లో నిలబడి, అయ్యా నేను అతను అరుగుతుండగా చూశానని నేను అన్నాను అనుకో, ఆధారాలు ఏంటంటాడు, ఏవో చెప్తాం, కిట్టించేసామనుకో అంతే, తీసుకెళ్ళి లోపలేస్తారు అభిని. అలా ఉంది పరిస్థితి. అమ్ముడు పోయే వ్యవస్థ. ఏమన్నా జడ్జిలను కూడా కొనేశారు కదండి గాలి జనార్దన్ రెడ్డి కేసులో, చదివాం కదా పేపర్లో. జడ్జిలను కొనేశారట. అమ్మా ఏడు జడ్జిలు కూడా అమ్ముడు పోతారా అంటే, కొంటే అమ్ముడు పోరేటి, వాళ్ళు మనుషులు కదా. అక్కడ అన్ని చోట్ల అందరూ అలా ఉండరు. ఆ కేసులో మరి పేపర్లో చూసాం కదా, గాలి జనార్దన్ రెడ్డి కేసులో జరిగిందని పేపర్లోనే రాశారు. లాయర్లను కొనేయచ్చు, అధికారులను కొనవచ్చు, ఎలా కావాలంటే అలా తెప్పొచ్చట, అలా ఉన్నాయట పరిస్థితులు. సో ఇది అమ్ముడు పోతున్న న్యాయ వ్యవస్థ. ఇప్పుడు ఎలా ఉందంటే, రాజరికంలో ఎలా ఉండేది చెప్పండి. ఇంకా రాజరికంలో ఎలా ఉంటుంది? ఇంకా అడ్డు అదుపు ఉండదు. కానీ దేవుడు వదలడండి. ఏదో రోజు కాళ్ళు చేతులు పడిపోతాయి, అది మాత్రం నికరం. నేను చెప్తున్నాను కదా, మీరు చూడండి. ఆ కాళ్ళు చేతులు పడిపోతే నన్ను అడగండి, సర్వనాశనమే. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు న్యాయము తప్పేవాడు కాడు. ఆయన దెబ్బ కొడితే కుడుతులో పడ్డ వేడివేడి కుడుతులో పడ్డ ఎలకలాగా గిల్ల కొట్టుకోవడమే.
అప్పుడే వేడివేడిగా గెంజి అరిచారనుకోండి, ఎలకొచ్చి అందులో పడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది దాని పరిస్థితి? జావ అయిపోద్ది, అలాగే అయిపోద్ది. దేవుడు న్యాయము తప్పువాడు కాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాడు, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టేస్తాడు. ఇంకా ముందున్న ముసలి పండుగ ఎక్కడ అయిపోయింది, టైం ఉంది కదా. సో అలా ఉంది వ్యవస్థ. ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉంటే ఆ రోజుల్లో ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది కదా. సో అమ్మాయిలందరినీ రప్పించేశారట. ఎవరి కోసం అంటే అమ్మాయిలందరూ వచ్చేసారు? రాజుగారి కోసం. రోజుకొక అమ్మాయి ఇల్లు రావాలి ఆయన దగ్గరికి, చూస్తాడు, నచ్చితే సెలెక్ట్ చేసుకుంటాడు అన్ని విధాలా, నచ్చపోతే బహుమానాలు ఇచ్చి పంపించేస్తాడు, లేకపోతే ఉంచుకుంటాడు. అంటే స్వేచ్ఛ ఉన్న రోజులా, స్వేచ్ఛ లేని రోజులు అనుకోవాలా? స్వేచ్ఛ లేని రోజులు. అలాంటి రోజుల్లో ఈ అమ్మాయి లాక్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వెళ్ళాలి, హేగే అనే ఆయనకి అప్పగింపబడింది, వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఓకే అయితే రాని అవుతుంది, ఓకే కాకపోతే ఆ రాత్రితో ఆమె జీవితం అయింది, పోవడం ఇచ్చిన బహుమానాలు పట్టుకొని. అది జీవితం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక మాట రాయబడద్దండి, మనం ఆశ్చర్యపోతాం ఆ మాట చదువుతుంటే. చూడండి, 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం, 2వ అధ్యాయము 9వ వచనం. ఆ చిన్నది హేగే అనే వ్యక్తి దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. చూడండి, అసలు కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి వేస్తుందిరా, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది అంటారు కదా పెద్దవాళ్ళు. నీ మొహం చూస్తే నీకు ఏదైనా ఇవ్వాలనిపిస్తుందమ్మా, ఇవ్వాలనిపిస్తుందయ్యా, జాలిగా ఉంది నీ మొహం చూస్తే అసలు ఇవ్వాలనేది కూడా ఇవ్వాలనిపించట్లేదయ్యా అంటుంటారు కొంతమంది. అంటే బిహేవియర్ని బట్టి అంటారు అలాగా. సో ఈమెను చూడగానేనట, ఆమె హంబుల్నెస్కో మరి ఎందుకో ఆమెను చూడగానే ఏమనిపించిందట? దయ. అర్రే ఈ అమ్మాయి చాలా జాలిగా ఉంది, ఈ అమ్మాయిని చూస్తే జాలేస్తుంది, ఈ అమ్మాయిని చూస్తే దయ పుడుతుంది అనే దయ పుట్టిందట ఆయనకి. ఎవరికి? ఈయనకి, హేగేకి. తర్వాత ఆ కింద చూడండి, 11వ వచనం. ఎస్తేరు ఎలా ఉండెనో అదియు ఆమెకి ఏమి సంభవించిన అదియు తెలుసుకున్నటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినం వరదకే తిరుగుతా ఉన్నాడట. ప్రతిదినం, ఎవ్రీడే. అసలు ఆయన తిరగడంలో అర్థం ఏంటి? పాయింట్ నోట్ చేసుకోండి. దీనికి మళ్ళీ ఇంకో దానికి లింక్ ఉంటుంది. మన జీవితంలో ఏం జరిగినా అది మన మంచికే అని బలంగా నమ్మేయండి అంతే. ఈ రోజు నుంచి అది ఏం జరిగినా మన మంచికే. బలంగా నమ్మండి. ఒకరోజు మీరు అది ఆ పర్యవసానాలు చూస్తారు. ఈరోజు ఎలా ఉన్నానా నా మంచికే, నేను అనాథగా ఉన్నానా నా మంచికే, ఇప్పుడు నా అందం నా మంచికే, నన్ను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాడా నా మంచికే, తీసుకెళ్ళి అక్కడ పెట్టారా నా మంచికే, హేగేకి నా మీద దయ పుట్టిందా మంచికే, నేను ఎలా ఉన్నానో చూద్దామని మా చిన్న ఆయన బయట తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. పాపం ఆయనకేదో కూతురు మీద ప్రేమ, ఎలా ఉందో ఏంటో అని తిరుగుతున్నాడు తప్ప ఇంక వేరే ఏ పని లేదు ఆయనకి. వచ్చి ఆ ఆవరణం దగ్గర తిరుగుతూ సమాచారం తెలుసుకుంటూ సేకరిస్తున్నాడు అంతే, ఆ కూతురు గురించి అంతే. సో ఇలా జరుగుతూ ఉండగా ఒక దినము రాణి వచ్చింది. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టిన. 16వ వచనం చూడండి, 16వ వచనం. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టిందట. 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. క్లియర్. అనాథ కాస్త ఏమైపోయింది? ఇప్పుడు అనాథ కాస్త ఏమైంది? పర్షియన్ సామ్రాజ్యానికి క్వీన్, పర్షియన్ కింగ్డమ్కి క్వీన్. క్వీన్ అంటే రాజు తర్వాత ఇంకా రాజే కదండి. మరి రాజు తర్వాత రాజు అంతే. రాజుగారి భార్య విలువ ఉంటుందా ఉండదా? ఆటోమేటిక్గా విలువ ఉంటుంది. రాజుగారి భార్య అంతే, చాలా గౌరవంగా చూస్తారు. అమ్మో రాజుగారి భార్య అండి, రాజుగారి భార్య అంటుంటారు అంతే కదా. ఎక్కడైనా అంతే. భర్తకు గౌరవం ఉంటే ఆటోమేటిక్గా ఆ గౌరవంలో సగభాగం ఎవరు తీసుకుంటారు? ఆటోమేటిక్గా భార్య కూడా తీసుకుంటుంది. ఎందుకంటే భర్తను బట్టి ఆ గౌరవం భార్యకు ఆపాదించబడుతోంది. మరి క్రీస్తుని బట్టి గౌరవం ఎవరికి ఆపాదించబడింది?
సంఘానికి ఆపాదించబడింది, వధువు సంఘం అన్నాడు. అందుకే సంఘానికి శిరస్సు ఎవరట? క్రీస్తు. కాబట్టి ఇప్పుడు ఈమె సడన్గా అనాథగా ఉన్న ఈమె, బానిసగా పర్షియన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈమె సడన్గా ఏమైంది? రాణి, పట్టపురాణి. అయినా కూడానట ఆమెకున్న గుడ్ క్యారెక్టర్ ఏంటంటే 20వ వచనం చూడండి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున, అంటే ఆమె అతని చేత పోషింపబడేటప్పుడు చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెనో. రానయ్యాను కదా అన్న పొగర రాలేదండి ఆమెలో. రానైనా కూడా అంతే కదండి, కొన్ని ఉంటాయి సుగుణాలు అంటారు వాటిని, సుగుణాలు. ఇప్పుడు ఒక సంపెంగ పువ్వు తీసుకెళ్ళి తుప్పల్లో పడేసాం అనుకోండి, తుప్పల్లో పడ్డంత మాత్రాన సంపెంగ పువ్వు తన గుణాన్ని కోల్పోద్దా? లేదు కదా. తీసుకొస్తే మళ్ళీ దాన్ని బయటికి తీసుకొస్తే, ఆ తుప్పల్లో నుంచి బయటికి తీసుకొస్తే ఏది వెదజల్లుతుంది? దుర్వాసన వెదజల్లుతుందా? దానిపైన ఒకవేళ ఏదైనా అంటుకున్నా కడిగేసిన తర్వాత మళ్ళీ ఏముంటుంది మనకి? దాని ఒరిజినాలిటీ నేచర్ అంటారు దాన్ని, నేచర్. సో ఎస్తేరు ఒరిజినాలిటీ ఏంటంటే రానైనా అలాగే ఉంటుంది, అనాథగా ఉన్నా అలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఎదిగినా మన ఒరిజినాలిటీని మనం మిస్ చేసుకోకూడదు. ఒకవేళ దేవుడిని హెచ్చించవచ్చు, గొప్ప స్థితిలో నిలబెట్టవచ్చు, గొప్పదానిగా చేయొచ్చు, బట్ డోంట్ ఫర్గెట్ యువర్ ఒరిజినాలిటీ. మర్చిపోవద్దు. నీ స్థితి ఏంటో గుర్తు చేసుకో, దాన్ని బట్టే ఉండు తప్ప హెచ్చిపోవద్దు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఆ తర్వాతట ఏం జరిగిందంటే, ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములో కూర్చుని ఉండగా, 21వ వచనం, రాజగుమ్మములో కూర్చుని ఉండగా, ఎందుకు కూర్చున్నాడు చెప్పండి? కూతురు మీద ప్రేమ, అంతే. ఎలా ఉందో ఏంటో అనే ప్రేమ, రోజు అదే పని అంట ఆయనకి. కానీ అలా కూర్చుని ఉండగా ఏం జరిగిందంటే, రాజు మీద ఎవరో కుట్ర పన్నుతున్న విషయం ఈయనకి తెలిసిపోయింది. అర్థమైందా? ఆ కుట్ర పన్నుతున్న విషయం కాస్త ఎస్తేరుకి చేరవేస్తే, ఎస్తేరు ఇతని పేరట రాజుగారికి చేరవేస్తే, అది రాజ్య సమాచార గ్రంథమందు రాయబడింది. అందరూ మర్చిపోయారు, వాళ్ళని చంపేశారు, అందరూ మర్చిపోయారు. అంటే అది కూడా ఏదో ఒక రోజు ఇది వెత్తబడింది ఇక్కడ. ఏదో ఒక రోజు దేవుడు దాన్ని నీకేం చేయబోతున్నాడు? మేలుగా మార్చబోతున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత మారుస్తాడు? 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత మార్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎప్పుడో విత్తబడిన దానిని దేవుడు నీ జీవితంలో మేలుగా మార్చబోతున్నాడు. నమ్మండి, మేలుగా మార్చబోతున్నాడు. దేవుడు విడువడు, ఎడబాయడు. అప్పుడు యూదులకు ఒక ఆపద వచ్చింది. హామాన్ అనేవాడు కుట్ర పన్నాడు, ఆపద వచ్చింది. అప్పుడు అంటాడు మొర్దెకై, చూడండి ఎంత మంచి మాట ఉందంటే బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయము 14వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమయూ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనిను. చూసారా ఏంటట? నీవు ఈ సమయాన్ని బట్టే అనాథ బిడ్డవైన నువ్వు నా చేతుల్లో పెరిగి, హేగే వలన దయ పొంది, మనుషులందరి వల్ల దయ పొంది, రాజుగారి కోటలోనికి వెళ్ళి రాజుగారి వల్ల దయ పొంది, అక్కడేమో ఎస్తేరు తన కొన్నటువంటి ఆధిక్యతను వదులుకొని చేతులారా తన తినే కూట్లో మట్టేసుకుంటే, ఆ అవకాశం నీకొచ్చి నువ్వు ఈ స్థాయికి వచ్చి ఇక్కడ నువ్వు యూదుల్ని కాపాడటానికి ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చించుకుంటూ తీసుకొచ్చి ఈ స్థానంలో కూర్చోబెట్టాడేమో. ఇందు నిమిత్తమే నువ్వు ఇక్కడికి వచ్చితివేమో ఆలోచించుకో. ఒక్క ముక్కలో మీకు మొత్తం ఆ చరిత్ర అంతా అర్థం మీకు తెలుసు, చాలాసార్లు చదువుకున్నారు కాబట్టి నేను క్లియర్ చేస్తున్నాను. దేవుని ప్రణాళిక లేకుండా నువ్వు నేను ఇక్కడికి రాలేదు. నీ జీవితంలో నా జీవితంలో ఏం జరుగుతున్నా సరే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక.
ఏమనాలి చెప్పండి, ఏమనాలి? ప్రభువా నీ చిత్తమే నా బ్రతుకులో నెరవేరునుగాక, నీ చిత్తమే నా బ్రతుకులో సిద్ధించునుగాక. ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటామో మన జీవితంలో జరిగేవన్నీ మన మంచికే. మన జీవితంలో ఏది జరిగినా మన మంచికే. పిడుగులు పడని, ఆకాశం విరిగిపడని, సముద్రాలు పొంగిరాని, భూమి పగిలిపోని, ప్రపంచం తల్లక్రిందులు అవని, ఏం జరిగినా దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నప్పుడు నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు. ఆమేన్. నిన్న ఆయన ఒక ప్రణాళిక నిమిత్తం వాడుకుంటాడు. మురికి వీధులలో నుండి మహిమగల సింహాసనాల మీదకి నడిపించుకోగలడు. మురికి వాడలలో నుండి మహిమగల మందిరాలలో కూర్చోబెట్టుకునే స్థాయికి నిన్ను తీసుకెళ్ళగలడు. ఒక అనాథ జీవితం నుంచి అనేకుల్ని ఆదుకునే స్థాయికి నడిపించాడు. ఆమె ఇప్పుడు అనాథ కాదు, వాళ్ళని ఆదుకునే నాదురాలయ్యింది. అనాథ కాస్త వాళ్ళని ఆదుకునే నాదురాలిగా మారింది. బైబిల్ గ్రంథంలో స్త్రీల పేర్ల మీద వ్రాయబడినటువంటి పుస్తకాలు అరుదు. అలాంటి అరుదైన పుస్తకాల్లో ఎస్తేరు ఒక మకుటం లాంటిది. ఆమె పేరు మీద వ్రాయబడింది గ్రంథం, హదస్సా, ఎస్తేరు. అంటే ఒక స్త్రీ యొక్క ఔన్నతి మనం అనుకుంటాం. చాలా సందర్భాల్లో చాలామంది మూర్ఖులు మాట్లాడుతుంటారు, ఆడదానివి నువ్వు మాట్లాడకంటారు. ఈ మూర్ఖుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆడదానివి ఎంతలో ఉండాలో అంతలో ఉండు, ఆడదానివి నువ్వు మాట్లాడకు అన్నాడు అనుకోండి. అప్పుడు ఆ ఆడ మనిషి ఏమనాలంటే, ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఏందయ్యా చెప్తున్నావు అనాలి. చచ్చిపోతాడు ఇంక. మరి ఎక్కడి నుంచి వచ్చావు బయటికి? ఇక్కడి నుంచే వచ్చావు బయటికి. ఆ ఆడదాని కడుపులో నుండే వచ్చావు నువ్వు, అక్కడే పెరిగావు, అక్కడే పెద్దోడు అయ్యావు. అందుకే ప్రభువునందు స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు, ఇద్దరు ఒకటే ఆయనకి. పురుషుని నుండి స్త్రీని చేశాడు, స్త్రీ మూలముగా పురుషుని సృష్టించాడు, కలుగజేశాడు. సో కాబట్టి పురుషుడైనా స్త్రీ అయినా శరీరాలు ఉన్నంత వరకేనండి, ఆత్మలకు లింగభేదం ఉండదు. అదే చెప్పేసింది బైబిల్. ఆత్మలకు ఏ భేదం ఉండదు, లింగభేదం ఉండదు, దేవదూతల బలి ఉంటారు అక్కడ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఉండగానే ఈ మెటీరియల్ బయటకు వచ్చేస్తే ఆత్మలుగా మారిపోయిన తర్వాత ఆ మెటీరియల్ ఉండదని చెప్తోంది బైబిల్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకో, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాన్ని బలంగా నమ్ము. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీకు మంచి జరగబోతుందని బలంగా విశ్వసించు. ఎన్ని రాని, ఏం జరగని, ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నని, ఎన్ని పన్నాగాలు పన్నని, ఎన్ని నిందలు నీ మీద మోపని, అబద్ధముగా మిమ్మును గూర్చి చెడ్డ మాటలు ఎన్ని పలకని, ధైర్యంగా నిలబడు. రొమ్మిరుచుకొని నిలబడాలి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోకూడదు. ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఇసుమంత కూడా తగ్గకూడదు. అర్థమైందా? ఈగలు వచ్చి చుట్టూ మన మూగుతున్నాయి అనుకోండి, సింహం ఏం చేస్తుంది? తోకతో ఒక దెబ్బ కొడితే 90 ఈగలు చచ్చిపోతాయి. అంతే కదా. సో మళ్ళీ వెళ్ళిపోద్ది అంతే ముందుకి. అలా ఉండాలి. కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ కూడా ఏదో ఒక మేలు కోసం వచ్చాయి. నీ జీవితంలో ఏదో మేలు జరగబోతోంది. బలంగా విశ్వసించు. ఒక అనాథనే ఒక జాతిని కాపాడటానికి ఒక నాదురాలిగా మార్చి పట్టపు రాణిగా తీసుకెళ్ళి కూర్చోబెట్టిన దేవుడు, నిజంగా నువ్వు నేను ఆయన చేతులకు మన జీవితాలను అప్పగించుకుంటే మన బ్రతుకులో కూడా గొప్పదైన మేలులను జరిగించగల సమర్థుడు. ఆయన మనలను విడువడు, ఎడబాయడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నిన్ను గూర్చి నువ్వు ఎప్పుడు చులకనగా మాట్లాడుకోవద్దు. నిన్ను గూర్చి నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. దేవుడు నీ విషయమై ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నెరవేర్చబోతున్నాడు. త్వరలో నెరవేర్చి తీరతాడు. నువ్వు లోబడు.
ఎవడు ఆయనకు లోబడి ఆయనను చూచి వణుకుచూ ఉంటాడో వాని యందు దేవుడు దృష్టి నిలుపుతున్నాడట. దేవుడు నిన్ను దృష్టించే సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటో దాన్ని నెరవేరుస్తాడు. నిన్ను ఒక బలమైన సాధనంగా, బలమైన పాత్రగా వాడుకుంటాడు. వేచి చూడు, దానిని పొందుకో. అదే భక్తుల జీవితాలు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అలాంటి బలమైన ఆత్మీయ స్థితిలో మీరు అందరూ ఉండాలి, సంఘమంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, ప్రభువాన్ని మీరు మమ్మల్ని ఏర్పరచుకొని సజీవుల లెక్కలో ఉంచి బలమైన పాత్రలుగా నిలబెట్టి అనేక మందికి వెలుగునిచ్చే దివ్యలుగా, జ్యోతులుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రం తండ్రి. మీ బిడ్డలు బలపరచండి, మీ కృపలు భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపజేసి మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టమని, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ సంఘమును దీవించి ఆశీర్వదించి క్షేమాభివృద్ధి చెందించమని, వెత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేయమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. రొట్టె ద్రాక్షరసం కార్యక్రమాన్ని జరిగిద్దాం కానుకల అనంతరం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.